నేను ఎప్పుడైనా ఒక షాట్, ఒక యాంగిల్ నేను రికార్డ్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత దూరం నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి రికార్డ్ చేయాలన్నా, లేదంటే నేను ఇక్కడ నుంచి రికార్డ్ చేయాలా. సో ఎనీ యాంగిల్ నేను ఎక్కడి నుంచి ఎలా అయినా ఉండి నేను ఇంత దూరం వచ్చి కూడా నేను రికార్డ్ చేయాలంటే, నేను చాలా వరకు నేను గూగుల్‌లో, యూట్యూబ్స్‌లో వీడియోస్ చెక్ చేశాను. సోషల్ మీడియా ప్రతి చోట నేను చెక్ చేశాను. దీనికి సొల్యూషన్ ఎవరు చూపియట్లా. బట్ ఐ యామ్ ఫైనల్లీ వెరీ హ్యాపీ దట్ దీని సొల్యూషన్ నాకు దొరికింది. అది కూడా లక్కీలీ. ओके बाय। रात को सोने नहीं दिया बेचारा। बेचारा वो बेचारा दिखाओ बेचारा स्लीपिंग ब्यूटी। कांतारा ऐसे करा था रात में। ఓకే బాయ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో నిషా ఏమంటుందంటే, యాక్చువల్లీ నిన్న రాత్రి వీరు పడుకొని ఇవ్వలేదు, నాకు నిషాకి పడుకొని ఇవ్వలేదు. బట్ నేను కొంచెమైనా పడుకున్నాను, నిషా అయితే అస్సలు పడుకోలేదు. రాత్రి 3:30 వరకు వీళ్ళు మేల్కొని ఉన్నారు. అండ్ ఇప్పుడు వీరేమో చక్కగా పడుకుంటున్నాడు. నిషాకి ఆఫీస్ డ్రాప్ చేద్దాం అనుకున్నాము, ముగ్గురం కలిసి వచ్చాం. వీరిని తీసుకొచ్చాను, వీడేమో కార్లోనే పడుకున్నాడు. అంటే ఇంత నిద్ర వస్తుంది వాడికి. యాక్చువల్ రాత్రి పడుకోలేదు కదా, సో అందుకని నిద్ర సరిపోలేదని వాడికి ఇప్పుడు నిద్ర వచ్చేసింది. అండ్ అలాంటప్పుడు నేను ట్రావెల్ చేసి వచ్చాను. ఇవాళ నా వ్లాగ్ కూడా నేను చాలా త్వరగా వేసాను, 9:30కి అప్లోడ్ చేశాను. నేను ఎప్పుడు యాక్చువల్గా అనుకుంటాను 9:30కి డైలీ నా వ్లాగ్ రిలీజ్ అవ్వాలని. బట్ దెన్ ఎప్పుడు చూస్తే 12:30, 12 o'clock, అంటే 12 నుంచి 1 మధ్యలో ఎప్పుడైనా నేను రిలీజ్ చేస్తున్నాను. జస్ట్ బికాస్ నా షెడ్యూల్ అలాగే ఉంది. అంటే రాత్రిపూట ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరదు. ఫుడ్ చేయాలి, ఇల్లు చూసుకోవాలి, అన్ని పనులు ఉంటాయి. మళ్ళీ అలసిపోతాను, రాత్రిపూట పడుకుంటాను, వీటితో ఆడి తర్వాత పడుకుంటాను, వాడు పడుకుంటాను, నేను పడుకుంటాను. ఇంకా నాకు ఎనర్జీ సరిపోదు అసలు ఎడిటింగ్ చేయడానికి. సరే నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళి జిమ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం, ఇవన్నీ పనులు చేసుకోవాలంటే, దాని తర్వాత నేను ఒకవేళ ఎడిటింగ్ కూర్చోవాలంటే కూడా నాకు సుమారుగా అప్పుడు అరౌండ్ లైక్ 10 o'clock అయిపోద్ది నేను ఎడిటింగ్ కూర్చోవాలంటే. సో 10 o'clock కూర్చుంటాను, 12 o'clock అలా కంప్లీట్ అవుద్ది, 12:30 ఆ టైంకి వీడియో రిలీజ్ అయిపోద్ది. నాతో డైలీ అలా జరుగుతుంది. సో బట్ లక్కీలీ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ అయితే వ్లాగ్ మాత్రం 9:30 రిలీజ్ చేశాను. బాయ్ హౌ లోపల ఎంత మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, నేను మీకు ఎలా చెప్పాను, మీకు నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఎస్, చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేను వీరేమో పడుకున్నాము. అంటే వీడు కార్లో పడుకున్నాడు ఫస్ట్, దాని తర్వాత ఇంటికి స్పీడ్గా తీసుకొచ్చేసి వీడిని ఇంట్లో పడుకోబెట్టా. వీడు పడుకున్నాడు, వీడిని చూస్తూ నాకు కూడా నిద్ర వచ్చేసింది. అలాంటప్పుడు వీడితో పాటు నేను పడుకున్నాను. లేచిన తర్వాత వీడిని ఇప్పుడు స్నానం చేసి చక్కగా ఫ్రెష్ చేయించాను. మధ్యాహ్నం టైం అయింది, ఇప్పుడు లంచ్ టైం. నిషా ఏమో లంచ్ అక్కడ ఆఫీస్లో తినేస్తుందంట. సో నేను అనుకున్నాను ఇక్కడ ఏం తినాలి, ఇప్పుడు నేనేం నా ఒక్కడి కోసం నేనేం చేయాలి నాకు అర్థం కావట్లా. అండ్ మోర్ ఓవర్ నాకేమో బయట తినాలనిపిస్తుంది, మీల్స్ కానీ అలాంటి ఏదైనా ఐటమ్ తినాలనిపిస్తుంది. సో అదే ఆలోచిస్తున్నాను, చూస్తున్నాం ఇప్పుడు బయటికి వెళ్ళి తిందాం. ఓకే మై బేబీ. ఏం తినాలి నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ ఏం తినాలి, ఎక్కడ తినాలని నాకు అర్థం కావట్లేదు. మీల్స్ అయితే తినాలనిపిస్తుంది, బట్ ఎక్కడ నాలెడ్జ్ చేస్తున్నా. సడన్గా నాకు గుర్తొచ్చింది, నాకు చాలా టైం అయింది 20 rupees మీల్స్ ఉండి చూసారా. సో ఆ 20 rupees మీల్స్ తినడానికి నాకు చాలా టైం అయింది, నేను తినలేదు. అలాంటప్పుడు అక్కడే వెళ్ళి తిందాం అనుకున్నాను. బట్ టైం కూడా చూస్తుంటే ఇప్పుడు 2:25 అయింది. మన భోజనశాల పేరుతో ఆ హోటల్ ఉంది. బట్ ఆ హోటల్ ఏంటంటే ఓన్లీ 2:30 లాస్ట్ డెడ్ లైన్ సర్వీస్కి. దాని తర్వాత వాళ్ళు ఉండదంట ఫుడ్. మేబీ ఒక 5 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. సో ఐ హోప్ నేను వెళ్ళినప్పుడు అక్కడ దొరికితే మంచిది. అండ్ వీరు చూడండి, ఓ మై బేబీ, హౌ డూ యూ డూ, వాట్ ఆర్ యూ డూయింగ్? వెళ్దామా, నువ్వు కూడా తింటావా? ఫస్ట్ టైం 20 rupees మీల్స్. ఎస్. ఈ క్లైమేట్ ఏంటి విజయవాడలో, ఫుల్ వాన్ పడుతుంది. అంటే ఎలా, ఎంత సడన్గా ఎంత క్లైమేట్ చేంజ్. ఏదో హిల్ స్టేషన్లో మనాలి కూడా కాదు యాక్చువల్లీ చెప్పండి, దేహరాదూన్ ఆ సైడ్ ఎలా ఉండదు క్లైమేట్, ఊటీలో అలాంటి క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ కారు పక్కనోడు ఎలా హార్న్ కొడుతున్నాడు.
ఎనీవే, సో క్లైమేట్ ఇంత సూపర్ ఉంటే అసలు మీల్స్ తినాలనిపించట్లా. ఇప్పుడు ఏం తినాలనిపిస్తుంది అంటే వేడి వేడిగా పునుగులు తినాలనిపిస్తుంది, లేదంటే వేడి వేడిగా ఇడ్లీ తినాలనిపిస్తుంది. ఇడ్లీ అంటే చక్కగా వేడి వేడి ఇడ్లీ అలా తయారవుతూ రేకు నుండి బయటికి వస్తూ చూసారా అలా. అండ్ ఆ టైంలో చక్కగా పొగలు వస్తాయి ఇడ్లీ నుంచి, ప్లేట్లో చట్నీ వేసి ఆ పొగలు వచ్చే ఇడ్లీ, ఆ వేడి వేడి ఇడ్లీ ఆ చట్నీతో ముంచి అలా తింటే ఆహా ఓహో అలా భలే ఉంటుంది. ఇప్పుడు మీల్స్ తినకుండా అది తినాలనిపిస్తుంది. క్రేవింగ్స్ మారుతూ ఉంటున్నాయి చూడండి. హాయ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇది మన భోజనశాలకి. చూస్తుంటే క్లోజ్ అయిపోయింది. ఇవాళ మీల్స్ 2ంటికి అయిపోయిందంట. అంత తొందరగా అయిపోయింది. యూజువల్లీ ఎప్పుడు చూస్తే 2:30, మ్యాక్సిమం ఒక 2:45, 3 దాకా ఉంటారు. 2:30 వాళ్ళు చెప్తారు, కానీ 3 దాకా ఉంటారు వాళ్ళు. బట్ ఇవాళ ఏంటో తొందరగా అయిపోయిందంట. 2 o'clockకి. ఐ థింక్ వాళ్ళు చేయడమే తక్కువ చేసినట్టున్నారు, వాన వల్ల మేబీ అవ్వచ్చు. సో గైస్, దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ చెప్పాలంటే నిన్న వేరే లెవెల్ ఆఫ్ సీన్ జరిగింది. నేను ఎలా షేర్ చేయాలి కూడా నాకు అర్థం కావట్లా. లైక్ యెస్టర్డేస్ డే వాజ్ వెరీ హెల్ప్ ఫర్ అస్. ఏంట్రా అలా చూస్తున్నాం? ఓకే, నిన్న చాలా హెక్టిక్గా హెల్గా అనిపించింది జస్ట్ బికాస్ ఆఫ్ డూడల్. ఇంట్లో ఓన్లీ కివి ఉంది, డూడల్ ఏమో నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో వదిలేసాను. చాలా అంటే చాలా ఇరిటేట్ అయిపోయాం మేము. యాక్చువల్లీ ఏమైందంటే డూడల్ కివి హీట్లో ఉంది. సో ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి హీట్ పీరియడ్ వస్తుంది ఫీమేల్ డాగ్స్కి. అలాంటప్పుడు కివి ఇప్పుడు హీట్ పీరియడ్లో ఉంటే డూడల్ బాగా హంపింగ్ చేస్తున్నాడు. హంపింగ్ చేసి చేసి అసలు రాత్రి పడుకోవట్లా, పగలు పడుకోవట్లా, మమ్మల్ని పడుకోవట్లా. పైగా వీరు కూడా చిన్నవాడు, వీడు ఉన్నాడు కాబట్టి వీడి వల్ల మేము చాలా అంటే టెన్షన్లో ఉంటున్నాం. ఎలా పడుకుంటాము ఏంటి అసలు ఏం అర్థం కావట్లా. డూడల్ని వేరే రూమ్లో పడుకోబెట్టినా కూడా అయినా సరే డూడల్ డోర్ స్క్రాచ్ చేస్తున్నాడు, లేదంటే అరుస్తున్నాడు, హౌలింగ్ చేస్తున్నాడు. బాగా ఇరిటేట్ అయిపోయాం. సో ఫైనల్లీ ఏదో చేసి ఆలోచించి మరి చాలామందిని కాల్స్ కూడా చేశాను నిన్న రాత్రి. చేసిన తర్వాత కూడా ఒకటి ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. రెండో విషయం ఏంటంటే ఒక బల్బ్ వెలిగింది, పెద్దనానికి ఇచ్చేద్దాం బెటర్. సో పెద్దనాన్ని చూసుకుంటున్నాను. ద బెస్ట్ థింగ్, మా పెద్దనాన్నేమో డాగ్ లవర్. సో ఆయనకి ఇచ్చాను. నిన్న రాత్రి వెళ్ళి మా పెద్దనాన్న దగ్గర డూడల్ని డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చా. అండ్ రాత్రి ప్రశాంతంగా పడుకున్నా. డూడల్ సంగతి అంతా వదిలేయండి. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు నా బాడీలో ఇక్కడ సంథింగ్ ఒక చేంజెస్ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారు. ఓకే, మీరు చేంజెస్ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారు. అది ఏంటంటే బియర్డ్. నేను బియర్డ్ అయితే ట్రిమ్ చేశాను. బట్ దానికంటే పెద్ద విషయం చెప్తాను. బేసికలీ బియర్డ్ కూడా ఎందుకు ట్రిమ్ చేశానంటే జస్ట్ బికాస్ దట్ బాగా ఇరిటేషన్ అవుతుంది. అండ్ వీరు కూడా బాగా నా బియర్డ్ని లాగేస్తున్నాడు, గోల్ కూడా వాడికి బాగా ఎక్కువ వచ్చేసాయి. అలాంటప్పుడు నేను బియర్డ్ తీసాను. బట్ అనదర్ మెయిన్ పాయింట్ టు ఫోకస్, నా దగ్గర ఇంకొక డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఈ మైక్. సో ఇది ఒక చాలా పెద్ద డిఫరెన్స్. నేను చాలా టైం, ఐ థింక్ కొన్ని మంత్స్ నుంచి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, ఒక ప్రీవియస్ 2-3 వీడియోస్లో నేను షేర్ కూడా చేశాను. నా ఈ DJI మైక్ ఉంది. సో నేను 40,000 పెట్టి కొన్నాను ఈ మైక్. ఇది DJI. సో దిస్ ఇస్ 40,000 రూపీస్ మైక్ పెట్టి కొన్నాను. అండ్ అలాంటప్పుడు నా దగ్గర ఈ మైక్లో ఇది ఉంటుంది, ఏమంటాము, ఇది బేసికలీ రిసీవర్, బట్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఇది ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. రిసీవర్కి ఇది మనం అటాచ్ చేయాలి, అప్పుడు మనం ఫోన్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ లైట్నింగ్ పిన్ ఉంటుంది. ఈ పిన్ ఇరిగిపోయింది నాది. అండ్ ఇప్పుడు ఇదే పిన్ కాకుండా ఇంకొక పిన్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అది C టైప్ అంటారు, C టైప్ పిన్. సో నాకు ఏమైందంటే ఐఫోన్ లైట్నింగ్ నా దగ్గర C టైప్ పిన్ ఉంది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. కొన్ని వీడియోస్ కూడా సెర్చ్ చేస్తే యూట్యూబ్లో నాకు అసలు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఒక వీడియో నాకు దొరికింది. అదేంటంటే మైక్ ఒకవేళ మన పిన్ ఇరిగిపోతే లైట్నింగ్ది అప్పుడు ఏం చేయాలంటే ఒక ఆప్షన్స్, పెద్ద పెద్ద ఆప్షన్స్ చూపించారు. నేను అన్ని సామాన్ తెప్పించాను, కనెక్ట్ చేశాను, ట్రై చేశాను, అయినా నా మైక్ పని చేయట్లా. బట్ లక్కీలీ ఇవాళ మైక్ పని చేసింది. ఆల్ థ్యాంక్స్ టు నిషా, తన ఐడియా వల్ల అయింది. ఏంటంటే లైట్నింగ్ తీసేసి C టైప్ పిన్ కనెక్ట్ చేశారు. C టైప్ పిన్కి నేను ఏమంటాం C టైప్ టు లైట్నింగ్ పోర్ట్ కన్వర్టర్ ఉంటుంది. ఆ కన్వర్టర్ దానికి అటాచ్ చేసి ఫోన్ కనెక్ట్ చేశాను. సో దాంతో లక్కీలీ నా మైక్ ఇవాళ కనెక్ట్ అయిపోయి పని చేస్తుంది. అండ్ ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉన్నాను నేను ఇవాళ. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే నేను ఎంత దూరం నుంచి రికార్డ్ చేసి నా ఆడియో లెవెల్స్ చాలా క్లియర్గా, చాలా బ్రిలియంట్గా ఉండదు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నా మైక్ లేకుండా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఒక షార్ట్, ఒక యాంగిల్ నేను రికార్డ్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత దూరం నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను. సో
ఇంత దూరం నుంచి రికార్డ్ చేసినా కూడా ఆడియో లెవెల్స్ ఎంత క్లియర్గా ఉంది. ఫోన్ మైక్ లేదంటే కెమెరా మైక్ ఎప్పుడు ఎంత దూరం నుంచి క్యాప్చర్ చేయదు. క్యాప్చర్ చేసినా కూడా చాలా మన వాయిస్ లెవెల్ తక్కువ ఉంటుంది అండ్ సరౌండింగ్ సౌండ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు నేను ఒకవేళ ఇక్కడ నుంచి రికార్డ్ చేయాలన్నా లేదంటే నేను ఇక్కడ నుంచి రికార్డ్ చేయాలా, సో ఎనీ యాంగిల్ నేను ఎక్కడి నుంచి ఎలా అయినా ఉండి నేను ఇంత దూరం వచ్చి కూడా నేను రికార్డ్ చేయాలంటే నా వాయిస్ చూడండి, అప్ డౌన్ ఎక్కడ ఏం డిఫరెన్స్ రాదు, ఫుల్ క్లియర్ ఆడియో లెవెల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో నేను ఈ మైక్ని చాలా మిస్ చేశాను. ఐ లవ్ దిస్ మైక్. నా దగ్గర డిజిటెక్ మైక్ కూడా ఉంది. ఆ మైక్ ఉన్నా సరే నాకు ఆడియో లెవెల్స్ క్లియర్ రావట్లా. నేను చెక్ కూడా చేశాను, నా పాత మైక్ అది. బట్ ద థింగ్ ఈస్ దట్ ఈ మైక్ ఆడియో లెవెల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అమేజింగ్. డెఫినెట్లీ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అది 5,000 పెట్టి కొన్నాను, ఇది 40,000 పెట్టి కొన్నాను. బోత్ హ్యాస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అమౌంట్, బట్ దిస్ మైక్ ఐ లవ్ ఇట్. నిజంగానే చెప్పాలంటే ఈ డీజే మైక్ దిస్ డీజే మైక్ 2 దీని గురించి ఈ ప్రాబ్లం ఒకవేళ ఎప్పుడైనా మీరు ఫేస్ చేసినా, అంటే నాలాగా నేను చాలా వరకు నేను గూగుల్లో యూట్యూబ్స్లో వీడియోస్ చెక్ చేశాను, సోషల్ మీడియా ప్రతి చోట నేను చెక్ చేశాను, దీనికి సొల్యూషన్ ఎవరు చూపించట్లా. బట్ ఐఎమ్ ఫైనలీ వెరీ హ్యాపీ దట్ దీని సొల్యూషన్ నాకు దొరికింది, అది కూడా లక్కీలీ. నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నా ఈ హ్యాపీనెస్ ఫీలింగ్ నేను మీకు చెప్పలేకపోతున్నాను. బట్ రియాలిటీగా చెప్తున్నాను, అమేజింగ్ అంటే అమేజింగ్ థింగ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఒకవేళ 40,000 పెట్టి మీరు మైక్ కొనాలనుకుంటున్నారు, రిమెంబర్ దట్ మీకు దీని యాక్సెసరీస్ కానీ స్పేర్ పార్ట్స్ ఏదైనా కావాలంటే త్వరగా మీకు ఇండియాలో దొరకదు, యూఎస్లో దొరుకుతుంది. యూఎస్ నుంచి నేను జస్ట్ ఒక పార్ట్ నేను తెప్పించాలంటే యూఎస్లో అయితే 6,000 అప్రాక్స్ ఉంది. బట్ ఈబేలో ఒకవేళ ఇండియన్ అంటే యూఎస్ నుంచి ఇక్కడ ఇండియాలో మనం కొనాలంటే మనీ కన్వర్ట్ చేసి అన్నీ అంతా చేయాలంటే అరౌండ్ 12,000 రూపీస్ నాకు పడుతుంది, 12,000 చిల్డ్రన్. అండ్ దాని తర్వాత వస్తుంది, బట్ మధ్యలో కస్టమ్స్ వాళ్ళు ఆపుతారు. కస్టమ్స్ వాళ్ళు ఆపితే మళ్ళీ వాళ్ళకి ఒక సపరేట్ అమౌంట్ ఇవ్వాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్ ఉంది. దానికి ఎంత అవుతుంది మనకి 12,000 కంటే ప్లస్ ఎంత అవుతుందో మనకు తెలియదు, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ మైక్ ఈజ్ ఎక్సలెంట్. స్పేర్ పార్ట్స్ యాక్సెసరీస్ త్వరగా మనకి అందుబాటులో ఉండదు. 40,000. బట్ ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో చెక్ చేస్తుంటే నేను 40లో కొన్నాను, బట్ ఇప్పుడు అమెజాన్లో చెక్ చేస్తుంటే 23,000 24,000లో దొరుకుతుంది. చాలా చీప్ అయిపోయింది, ఎందుకంటే డీజే మైక్ 3 రిలీజ్ అయిపోయింది. లైఫ్లో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా ఉన్నా సరే ఎవ్రీథింగ్ ఆల్ నా సొల్యూషన్స్ నా దగ్గర దొరకకపోయినా నాకు ఐడియా, నా ఆలోచన ఒక స్టేజ్ ఒక పాయింట్ దాకా ఆగిపోతే దాని తర్వాత ఆలోచన మొత్తం అంటే ఒక ఐడియాస్ రావాలంటే అది ఆల్ నిషా దగ్గరే. అంటే ఐ థింక్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ అన్ని క్రెడిట్స్ నిషాకి ఇస్తాను. నా లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా ఉన్నా సరే నాకు నిషా అన్ని సొల్యూషన్స్ ఇస్తుంది. నీకు కూడా క్రెడిట్ ఇస్తున్నా, నీకు కూడా. ఓకే, నువ్వు కూడా ఓకే. ఏంటంటే నాకు ఈ డీజే మైక్ సొల్యూషన్ కూడా నిషా ఇచ్చింది, నువ్వు ఇలా చేసుకోవచ్చు కదా, ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు కదా, అలా అని ఐడియా ఇస్తే అలాంటప్పుడు ఐడియా వర్కౌట్ అయింది. అండ్ నా లైఫ్లో ఎప్పుడు నిజం చెప్తున్నాను, ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడైనా సరే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నిషా ఇస్తుంది నాకు. అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, ఎంత చిన్న ప్రాబ్లం అయినా సరే అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. ఎందుకు ఎలా ఏంటి నాకు తెలియట్లేదు. ఒక మంచి కోట్ కూడా ఉంది, నా వీడియో స్టార్టింగ్ అప్పుడు మీరు కోట్ చదువుంటారు, సమ్ నైస్ కోట్, అది నేను కూడా ఎక్కడ చదివి చూసి ఈ కోట్ రాశాను నేను. సో గైస్ ఇది మొత్తం. అండ్ నా బ్లాగ్ ఎక్కడితో అవగొడతాను. మెయిన్ చాలా సంతోషంగా ఉన్నాను, నా డీజే మైక్ మళ్ళీ ఇప్పుడు నేను వర్క్ అవుతుంది, నా వీడియోస్ ఇంకా కొంచెం బెటర్ షార్ట్స్తో రికార్డ్ చేయొచ్చని ఆ ఉద్దేశంతో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ సో దట్ ఇది మొత్తం. అండ్ ఇవాళ బ్లాగ్ ఎక్కడే ఒకడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.